మెదక్ చర్చ్. ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్ధిల్లుతోంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో టీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ విదేశీ కళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం శిఖరం 102 ఏళ్లు పూర్తయినా చెక్కు చెదరలేదు. రంగురంగుల గాజు ముక్కలతో చర్చి లోపలి భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. యేసుక్రీస్తు పుట్టుక, శిలువ వేయటం, ఆరోహణం ఇవన్నీ ఈ పెయింటింగ్స్ లో కనిపించడం ప్రత్యేకత. ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లాండ్ లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. ఇవి సూర్యకిరణాలు పడితేనే కనిపిస్తాయి. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కనిపించవు. దీని వెనుక ఉన్న సైన్స్ అందరినీ అప్పురపరుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ 1914లో ప్రారంభించారు. 1924 డిసెంబర్ 25న పూర్తయింది. 10 ఏళ్ల పాటు సుమారు 12,000 మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలు పంచుకొని ఉపాధి పొందారు. దీనికి అప్పుడు 14 లక్షల రూపాయల వ్యయమైందట. ఈ చర్చి నిర్మాణ సమయంలోనే మెదక్కు మెతుకు సీమ అనే పేరు వచ్చిందంటారు. చర్చికి పంచద్వారాలున్నాయి. యూదా దేశ నాయకుడు ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు రాశారు. ఈ 5 కాండాలకు గుర్తుగా 5 ద్వారాలు నిర్మించారు. 40 రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా 40 స్తంభాలు, 66 దిమ్మెలు, 66 గ్రంథాలు చర్చి లోపలికి వెళ్తుంటే 10 మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ కుడివైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలుపబడి ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చర్చి నిర్మాణం కోసం 6 నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. తొలుత దీన్ని 180 అడుగుల ఎత్తుతో నిర్మించేందుకు ప్రణాళికలు రచించారు. అయితే చార్మినార్ ఎత్తు కంటే ఎక్కువ ఉండకూడదని పాలకులు ఆదేశించడంతో 5 అడుగుల ఎత్తు తగ్గించి నిర్మించారు. అప్పట్లో చర్చి నిర్మాణానికి 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. చర్చిలో ఒకేసారి 5 నుంచి 6,000 మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు. చర్చిలో మొత్తం 3 గాజు కిటికీలున్నాయి. వీటిని ఇంగ్లాండ్కి చెందిన ఫ్రాంకో సాలిజ్బరీ రూపొందించాడు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో 1 చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితే అపురూప దృశ్యాలు కనపడతాయి. తూర్పు కిటికీ యేసు జన్మ వృత్తాంతం, పుట్టుకను తెలియజేసేలా 1947లో అమర్చారు. కింది భాగంలో యేసు తల్లి మరియా, తండ్రి యేసేపు, తొట్టెలో బాలయేసు, ఎడమవైపు గొల్లలు, మధ్యలో గాబ్రియాల్, లోకరక్షకులు, కుడివైపు జ్ఞానులు ఉంటారు. మెదక్ చర్చ్. ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్ధిల్లుతోంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో టీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ విదేశీ కళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం శిఖరం 102 ఏళ్లు పూర్తయినా చెక్కు చెదరలేదు. రంగురంగుల గాజు ముక్కలతో చర్చి లోపలి భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. యేసుక్రీస్తు పుట్టుక, శిలువ వేయటం, ఆరోహణం ఇవన్నీ ఈ పెయింటింగ్స్ లో కనిపించడం ప్రత్యేకత. ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లాండ్ లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. ఇవి సూర్యకిరణాలు పడితేనే కనిపిస్తాయి. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కనిపించవు. దీని వెనుక ఉన్న సైన్స్ అందరినీ అప్పురపరుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ 1914లో ప్రారంభించారు. 1924 డిసెంబర్ 25న పూర్తయింది. 10 ఏళ్ల పాటు సుమారు 12,000 మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలు పంచుకొని ఉపాధి పొందారు. దీనికి అప్పుడు 14 లక్షల రూపాయల వ్యయమైందట. ఈ చర్చి నిర్మాణ సమయంలోనే మెదక్కు మెతుకు సీమ అనే పేరు వచ్చిందంటారు. చర్చికి పంచద్వారాలున్నాయి. యూదా దేశ నాయకుడు ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు రాశారు. ఈ 5 కాండాలకు గుర్తుగా 5 ద్వారాలు నిర్మించారు. 40 రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా 40 స్తంభాలు, 66 దిమ్మెలు, 66 గ్రంథాలు చర్చి లోపలికి వెళ్తుంటే 10 మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ కుడివైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలుపబడి
ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చర్చి నిర్మాణం కోసం ఆరు నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. తొలుత దీన్ని 180 అడుగుల ఎత్తుతో నిర్మించేందుకు ప్రణాళికలు రచించారు. అయితే చార్మినార్ ఎత్తు కంటే ఎక్కువ ఉండకూడదని పాలకులు ఆదేశించడంతో 5 అడుగుల ఎత్తు తగ్గించి నిర్మించారు. అప్పట్లో చర్చి నిర్మాణానికి 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు. చర్చిలో మొత్తం 3 గాజు కిటికీలున్నాయి. వీటిని ఇంగ్లాండ్కి చెందిన ఫ్రాంకో సాలిజ్బరీ రూపొందించాడు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో ఒకటి చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితే అపురూప దృశ్యాలు కనపడతాయి. తూర్పు కిటికీ యేసు జన్మ వృత్తాంతం, పుట్టుకను తెలియజేసేలా 1947లో అమర్చారు. కింది భాగంలో యేసు తల్లి మరియా, తండ్రి యేసేపు, తొట్టెలో బాలయేసు, ఎడమవైపు గొల్లలు, మధ్యలో గాబ్రియాల్, లోకరక్షకులు, కుడివైపు జ్ఞానులు ఉంటారు. మెదక్ చర్చ్ ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్ధిల్లుతోంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో టీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ కళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం శిఖరం 102 ఏళ్లు పూర్తయినా చెక్కు చెదరలేదు. రంగురంగుల గాజు ముక్కలతో చర్చి లోపలి భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. యేసుక్రీస్తు పుట్టుక, శిలువ వేయటం, ఆరోహణం ఇవన్నీ ఈ పెయింటింగ్స్ లో కనిపించడం ప్రత్యేకత. ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లాండ్ లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. ఇవి సూర్యకిరణాలు పడితేనే కనిపిస్తాయి. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కనిపించవు. దీని వెనుక ఉన్న సైన్స్ అందరినీ అప్పురపరుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ 1914లో ప్రారంభించారు. 1924 డిసెంబర్ 25న పూర్తయింది. 10 ఏళ్ల పాటు సుమారు 12,000 మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలు పంచుకొని ఉపాధి పొందారు. దీనికి అప్పుడు 14 లక్షల రూపాయల వ్యయమైందట. ఈ చర్చి నిర్మాణ సమయంలోనే మెదక్కు మెతుకు సీమ అనే పేరు వచ్చిందంటారు. చర్చికి పంచద్వారాలున్నాయి. యూదా దేశ నాయకుడు ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు రాశారు. ఈ 5 కాండాలకు గుర్తుగా 5 ద్వారాలు నిర్మించారు. 40 రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా 40 స్తంభాలు, 66 దిమ్మెలు, 66 గ్రంథాలు చర్చి లోపలికి వెళ్తుంటే 10 మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ, కుడివైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలుపబడి ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చర్చి నిర్మాణం కోసం ఆరు నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. తొలుత దీన్ని 180 అడుగుల ఎత్తుతో నిర్మించేందుకు ప్రణాళికలు రచించారు. అయితే చార్మినార్ ఎత్తు కంటే ఎక్కువ ఉండకూడదని పాలకులు ఆదేశించడంతో 5 అడుగుల ఎత్తు తగ్గించి నిర్మించారు. అప్పట్లో చర్చి నిర్మాణానికి 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు. చర్చిలో మొత్తం 3 గాజు కిటికీలున్నాయి. వీటిని ఇంగ్లాండ్కి చెందిన ఫ్రాంకో సాలిజ్బరీ రూపొందించాడు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో ఒకటి చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితే అపురూప దృశ్యాలు కనపడతాయి. తూర్పు కిటికీ యేసు జన్మ వృత్తాంతం, పుట్టుకను తెలియజేసేలా 1947లో అమర్చారు. కింది భాగంలో యేసు తల్లి మరియా, తండ్రి యేసేపు, తొట్టెలో బాలయేసు, ఎడమవైపు గొల్లలు, మధ్యలో గాబ్రియాల్, లోకరక్షకులు, కుడివైపు జ్ఞానులు ఉంటారు.